హాయ్ అండి. ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఏంటి ఇక్కడ పూల చెట్లు చూపిస్తున్నా అనుకుంటున్నారా? సో ఈరోజు తొలి ఏకాదశి కదండి, ఇంట్లో పూజ చేసుకుంటున్నాను, అందుకు పూలు తెంపుతున్నాను. ఇక్కడ వచ్చేసి ఇది మా ఇంట్లోనే ఉన్నాయండి పూల చెట్లు. అండ్ ఇక్కడ వచ్చేసి దీపం పెట్టానండి, దీపం పెట్టి పూలు తెంపుకోవడానికి వెళ్ళి పూలు తెంపుకొచ్చి పెడుతున్నానండి. అండ్ ఈరోజు మార్నింగే లేచి పూజ చేసుకొని తర్వాతకి ఇంకా ఫాస్ట్గా తినేసి స్టడీ దగ్గరకు వచ్చానండి. సో ఈరోజు తొలి ఏకాదశి అని చెప్పేసి ఈరోజు సాటర్డే పూజ చేసామండి. మేము మండే ట్యూస్డేనే చేస్తాం, సాటర్డే ఎప్పుడు చేయము. సో ఇక్కడ వచ్చేసి ఇంకా అన్నం తినేసానండి పూజ అయిపోయాక. ఇంకా అన్నం కంప్లీట్ అయ్యాక ఇంకా మళ్ళీ బుక్స్ చేతిలో పట్టుకున్నానండి. అంటే ఇంట్లో వర్క్స్ అన్నీ 9 o'clock వరకు కంప్లీట్ చేసేసి పూజ చేసుకున్నానండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను పాలిటీ చదువుతున్నాను. అంటే నేను తెలంగాణ మూమెంట్, పాలిటీ, సోషియాలజీ 3 classes వింటున్నాను. ఈ 3 చదువుతున్నానండి టాపిక్స్. ఇక్కడ చాలామంది అడుగుతున్నారు, అంటే కామెంట్స్లో అడిగారు కదండి బిట్స్కి ఏం బుక్ యూస్ చేస్తున్నారని. నేనైతే ఇప్పటివరకు బిట్స్కి ఏం బుక్ కొనుక్కోలేదండి సపరేట్గా. సో పాలిటీ వెనకాల వచ్చిన ఫ్రీ బుక్లెట్ ఉంది కదండి, పాలిటీ చదివినప్పుడు అందులో సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ప్రీవియస్ ఇయర్స్ బుక్ ఉంచండి, సో అందులో సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నేనైతే ఇప్పటికైతే బుక్ ఏం కొనుక్కోలేదు. సో ఈరోజు టాపిక్ వచ్చేసి, సో ఇంట్లో వర్క్స్ అన్నీ మార్నింగ్ నుంచి లేచి వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని పూజ చేసి ఇంట్లో వర్క్స్ చేసి అసలుకి ఇంకా మా ఇంట్లో బట్టలు కూడా అన్నీ ఉతకాలండి. వాషింగ్ మిషన్ అయితే మాకైతే లేదు, సో అన్నీ చేత్తో చేసే పనులే ఉన్నాయి. బట్టలు అన్నీ చేసినాక కంప్లీట్ అయ్యేసరికి 9:30 అయిందండి. సో ఈరోజు కొంచెం ఎర్లీగా లేసాము, 5 o'clock అలా లేసాము, అందుకు వర్క్స్ తొందరగా కంప్లీట్ అయ్యాయి. అంటే 5 o'clock నుంచి వంట, కుకింగ్, బట్టలు అవన్నీ చేయడం స్టార్ట్ చేశాను. సో అందుకు ఈరోజు తొందరగా అయిపోయిందండి. సో ఈరోజు అయితే డే 13 కదండి, సో 50 days ఛాలెంజ్లో. అండ్ ఈరోజు వచ్చేసి నేను ఈ వీడియోలో నేను అయితే సిలబస్ గురించి కాదు, బుక్స్ గురించి కాదు, ఒక టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నానండి. సో నాలాంటి హౌస్ వైఫ్స్కి ఇది ఒక ఇన్స్పిరేషన్గా, మోటివేషన్గా ఉంటుందని చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే కొంతమంది చదవడానికి టేబుల్ ముందు అలా కూర్చుంటారు, కానీ అంటే మ్యారేజ్ కానీ వాళ్ళకి ఏం వర్క్స్ ఉండవు. సో అంటే వాళ్ళ ఇంట్లో చేయకుండా ఏం కాదు, బట్ మ్యారేజ్ అయిన వాళ్ళు, సో ఇంట్లో మనం మార్నింగ్ లేవగానే బుక్స్ పట్టుకోం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కిచెన్ రూమ్లోకి వెళ్ళాలి. కిచెన్ అంటే వంట చేసి అన్ని వర్క్స్ చేసుకొని ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయ్యాక అప్పుడు మన పని దగ్గరికి వస్తాము. నేను ఒక్కదాన్నే కదండి, ప్రతి హౌస్ వైఫ్స్ ఇంతే. సో మాకు అప్పుడప్పుడు పొలం పనులు ఉంటాయి. పొలం పనులు ఉన్నప్పుడు డెఫినెట్గా మార్నింగే వెళ్ళిపోవాలండి, 8:30 వరకు అలా వెళ్ళిపోవాలి. చాలామంది అనుకుంటారు ఇంత వర్క్స్ చేసుకుంటూ చదువుకోవడానికి టైం ఎలా దొరుకుతుంది, ఎలా చదువుతున్నారు అని చెప్పి. నిజం చెప్పాలంటే ఇంట్లో ఉన్నప్పుడు చదువుతా, బట్ పొలానికి వెళ్ళినప్పుడు మాత్రం అస్సలు చదవలేకపోతాను. బట్ నాకు అలా గుర్తుకొచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా చదవాలి. సో మార్నింగ్ లేవగా ఇంట్లో వర్క్స్ చేసుకొని తర్వాత పిల్లలను చూసుకుంటూ అన్ని వర్క్స్ చేసుకొని కంప్లీట్ అయ్యేసరికి మళ్ళీ పొలానికి వెళ్ళాలి. అక్కడ పని చేసి ఎండలో పని చేసే వరకు ఇంటికి వచ్చి చదివితే నైట్కి చదువుతాను, బట్ లేదంటే లేదు. ఈ వ్యవసాయం పనులు అనేటివి నాకు తెలిసి సిటీలో ఉండే వాళ్ళకి తెలియకపోవచ్చు, బట్ మేమైతే విలేజ్లో ఉంటాం కాబట్టి విలేజ్లో వాళ్ళకి తెలిసే ఉంటుంది. చాలామంది అనుకుంటారు ఆమె ఇంట్లోనే ఉంటుంది, ఏం పని చేస్తుంది, చదువుకోవడానికి మస్తు టైం ఉంటుందని. బట్ అది బయటి వాళ్ళు అనుకునేది, కానీ అది బయటి వాళ్ళకు కనిపించే నిజం. అసలు నిజం ఏమిటంటే హౌస్ వైఫ్కి డ్యూటీ టైమింగ్స్ అంటూ ఉండవండి. మార్నింగ్ నుండి నైట్ వరకు ఎనీ టైం ఎప్పుడైనా ఏ వర్క్ అయినా రావచ్చు. పిల్లలకి ఫుడ్ పెట్టాలన్నా మన పనే, పిల్లలు ఏడ్చినా అది మన పనే, వాళ్ళని చూసుకోవడం మన పనే. వాళ్ళకి ఏదైనా కావాలి అని అడిగినప్పుడు అది చేయాల్సింది మనమే. అదంతా చేసే వరకు మనకి ఎంత టైం మిగులుతుంది, కొంత మిగులుతుంది. సో అంటే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకన్నా సో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అనేది ఒక డ్యూటీ టైమింగ్ ఉంటుంది. బట్ హౌస్ వైఫ్స్కి మాత్రం అస్సలు ఉండదండి. ఏ టైం అయినా అది మనకి ఇంకా అసలు డ్యూటీ టైమింగ్ ఇప్పటి నుంచి ఇప్పటి వరకు అన్న ఒక టైమింగ్ అనేది ఉండదు. సో డైలీ మొత్తం వర్క్స్, డే మొత్తంలో వర్క్స్ ఉంటాయి. సో కొన్ని రోజులు అయితే మేము అప్పుడు 15 days అలా పొలానికి వెళ్ళినప్పుడు మాత్రం డైలీ ఇంటికి వచ్చే వరకు కాళ్ళ నొప్పులు, నడుముల నొప్పులు చాలా అంటే చాలా ఘోరంగా ఉండే. అట్లీస్ట్ ఒక నైట్ ఒక 1/2 hour అయినా చదివేదాన్ని, ఎందుకంటే అసలుకే బుక్ తెరవకుంటే ఎలా అని చెప్పేసి. బట్ అప్పుడు నేను వీడియోస్ మాత్రం చేయలేదు, కానీ వీడియోస్ చేయడానికి నాకు టైం ఉండలేదు అప్పుడు. అట్లీస్ట్ ఒక 1/2 hour అయినా చదివాను. సో ఇక్కడ మా పాప కూడా చాలా చిన్నదే, నేను బుక్స్ ఓపెన్ చేస్తే చాలు నా పక్కనే కూర్చుంటుంది. చూడండి నా పక్కనే కూర్చుంది. తనకి నా బుక్కే కావాలి, నా పెన్నే కావాలంటుంది. సో అలాంటప్పుడు నేను తనని పడుకోబెట్టి నేను చదువుకుంటాను. మోస్ట్లీ తను పడుకున్నప్పుడే నేను కొత్త టాపిక్ చదువుతాను. తను మేల్కొన్నప్పుడు నేను రివిజన్ టైమింగ్స్ అంటూ టైం టేబుల్ అంటూ ఉండదని, దొరికిన టైమే అదే మన టైం టేబుల్ అనుకోవాలి. నేను నైట్ టైం కుక్ చేసేటప్పుడు, వంట చేసేటప్పుడు కూడా, మా పాపకు తినిపించాక వంట చేసేటప్పుడు కూడా నేను క్లాసెస్ వింటుంటాను. బట్ ఆ
ఆ టైంలో నేను నోట్స్లో నా చేతిలో బుక్ ఉండదు, బట్ నేను ఫోన్ పట్టుకొని క్లాస్ వినుకుంటూ వంట చేస్తాను. మార్నింగ్ టైం నేను చేయను, బట్ అలా కానీ నైట్ టైం డెఫినెట్గా అలాగే చేశాను. సో ఎందుకంటే నాకు 6 months టైం ఉంది. సో అంటే క్లాసెస్ వ్యాలిడిటీ 6 months ఉందండి. సో నేను జనవరి వరకు మొత్తం కాల్ టైం అంటూ దొరికిన టైంని మనం నేను క్లాసెస్ టైం కూడా సో మనకంటూ గంటల తరబడి గంటలు వర్క్స్ చేసుకుంటూ వింటాను. అందుకని వర్క్స్ చేసుకుంటూ అప్పుడప్పుడు బట్టలు ఉతుక్కుంటూ అయిన సరే ఎవరు లేనప్పుడు వింటాను. పొలానికి వెళ్ళినప్పుడు కూడా నిన్న మేము వెళ్ళినప్పుడు కూడా నేను ఫోన్లో క్లాసెస్ వినుకుంటూ పని చేశాను. బట్ అంటే చాలా మంది అలా చేసాను, మాత్రమే అలా చేస్తాను. సపరేట్గా స్టడీ రూమ్ నేను అలా చేయాలనిపించదు. స్టడీ లైట్ అని చెప్పేసి ఏసీ ఇలాంటివి ఏవి లేవు. చెట్టు కింద కూర్చొని చదివినా సరే అది నా చదువు అనే అనుకుంటాను. సో అందుకే చెప్తున్నాను, ప్రత్యేక అంటే ఫెసిలిటీస్ ఉంటేనే చదువుతాం లేకపోతే లేదని. సో అలా ఉండక ఇక్కడ కూర్చొని చదివినా అది మన స్టడీ రూమ్ లాగా ఫీల్ అయిపోయి చదవాలి. సో అందుకే ఆఫర్ ఉన్నప్పుడు 799కి ఉన్నప్పుడే నేను హరీష్ అకాడమీలో క్లాసెస్ తీసుకున్నాను. సో 1000కి 1000, 40,000, 50,000 కట్టి తీసుకునేంత స్తోమత కూడా నాతో లేదండి. సో అందుకనే తక్కువగా ఉన్నప్పుడు ఆఫర్లో ఉన్నప్పుడు నేను క్లాసెస్ తీసుకున్నాను. అది కూడా 6 months వరకే. వీడియో చూసిన ప్రతి ఒక్క హౌస్ వైఫ్ వరకు నేను చెప్పాలనుకుంటున్నాను, స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయాను. పోరాటం చేయడం అందుకే ఇక్కడ చాలా మంది పిల్లల బాధ్యతలు, ఇంటి రెస్పాన్సిబిలిటీ అన్ని చూసుకుంటూ కోసం కష్టపడుతున్నారు. మన ప్రయాణాలు వేరు, బట్ గమ్యం మాత్రం ఒక్కటే. ఏదో ఒక రోజు మన కష్టాన్ని కాదు మన విజయాన్ని ప్రపంచం ఈ రోజు మన చేతిలో పుస్తకమే మాత్రమే ఉండొచ్చు, బట్ ఏదో ఒక రోజు ఖచ్చితంగా అపాయింట్మెంట్ లెటర్ ఉంటుంది. నెమ్మదిగా అయినా సరే ముందుకు, ఎందుకంటే కళలు నిజమయ్యే ముందు చాలా పరీక్షలు నెగ్గిన వాళ్ళకే విజయం. నేను కూడా మీలాగే ఇంటి పనులు, ఇంటి రెస్పాన్సిబిలిటీస్, పిల్లలను చూసుకుంటూ అటు వ్యవసాయం పనులు, ఇంట్లో వర్క్స్ చేసుకుంటూ అందరం కలిసి చదువుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ సిచ్యువేషన్ కూడా ఎలా ఉంది, ఎలా చదువుతున్నారు అని చెప్పేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. డే 14లో నేను రేపటి వీడియోలో అంటే పేపర్ 1, పేపర్ 2, Group 2 పేపర్స్ అనలైసిస్ చేశానండి. సో నేను పేపర్ 1, పేపర్ 2 గురించి రేపటి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ వీడియో కూడా నేను రేపు పోస్ట్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి పేపర్ 3, పేపర్ 4 ఆ నెక్స్ట్ డే చేస్తాను. అంతే అండి. ఈ వీడియో వచ్చేసి ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.